పశ్చిమాసియాలో శాంతి భారత్కు ఎంతో కీలకంగా మారింది. అమెరికా, ఇరాన్ యుద్ధం ముగించి హర్ముజ్ జలసంధిని ఎప్పటిలాగా తెరిస్తే మన దేశానికి చాలా లాభాలు కలుగుతాయి. యుద్ధం వల్ల గల్ఫ్ దేశాలకు ఆగిపోయిన ఎగుమతులు మళ్లీ గాడిన పడి వాణిజ్యం పెరుగుతుంది. పశ్చిమాసియా నుంచి చమురు సరఫరా సజావుగా సాగితే ఇంధన బిల్లు తగ్గి ద్రవ్యోల్బణము దిగిరానుంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే భారత ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా మేలు జరుగుతుంది. యుద్ధం వల్ల ఇన్ని రోజులు పశ్చిమాసియాకు నిలిచిపోయిన ఎగుమతులు తిరిగి ప్రారంభమవుతాయి. తయారీ రంగానికి ప్రోత్సాహం లభిస్తుంది. సంక్షోభం కారణంగా ఇటీవల పడిపోయిన రూపాయి విలువ బలపడేందుకు కూడా దోహదపడుతుందని ఎగుమతిదారులు, నిపుణులు భావిస్తున్నారు. శాంతి ఒప్పందం అమల్లోకి వస్తే చమురు సరఫరా మునుపటి స్థాయికి చేరుకుని దేశ దిగుమతి బిల్లుపై ఒత్తిడి తగ్గుతుంది. తదనుగుణంగా ద్రవ్యోల్బణ భయాలు తగ్గుముఖం పడతాయి. వాణిజ్యానికి మరింత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ముడి చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ కోసం పశ్చిమాసియాపై ఎక్కువగా ఆధారపడుతున్న భారతదేశానికి ఈ ఒప్పందం అధిక ఇంధన ధరల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆర్థిక మేధోమథన సంస్థ జీటీఆర్ఐ తెలిపింది. గల్ఫ్ నుంచి నౌకల రాకపోకలకు అంతరాయం కలగడం వల్ల చమురు రిఫైనరీలు సుదూర మార్కెట్ల నుంచి ప్రత్యామ్నాయ సరఫరాలను వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. జలసంధి మూసివేయడం వల్ల బీమా, రవాణా ఛార్జీలు పెరిగాయి. ఆఫ్రికాను చుట్టి వచ్చే కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం గుండా నౌకలు వస్తువులను తీసుకువెడుతున్నాయి. దీనివల్ల దూరంతో పాటు సరుకుల డెలివరీకి పట్టే సమయం బాగా పెరిగింది. హర్ముజ్ జలసంధి తెరవడం వల్ల అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలు సాఫీగా సాగేందుకు అడ్డంకులు తొలగిపోతాయి. పశ్చిమాసియాలోని యుఏఈ, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్ భారత్కు కీలక వాణిజ్య భాగస్వాములు. యుద్ధం వల్ల పశ్చిమాసియా ప్రాంతానికి భారతదేశ ఎగుమతులు మార్చిలో 57.95% పడిపోయి $3.5 బిలియన్ చేరుకోగా గల్ఫ్ దేశాల నుంచి దిగుమతులు 51.64% తగ్గాయి. సాధారణంగా ఆ ప్రాంతానికి భారత్ సుమారు $6 బిలియన్ విలువైన వస్తువులను ఎగుమతి చేస్తుంది. గల్ఫ్ దేశాలకు భారత్ ఎగుమతి చేసే ప్రధాన వస్తువుల్లో ఇంజనీరింగ్ ఉత్పత్తులు, రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తులు, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, తృణధాన్యాలు, బియ్యం, మాంసం, సముద్ర ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్, వస్త్రాలు, యంత్రాలు ఉన్నాయి. మన దేశం ఆయా దేశాల నుంచి ప్రధానంగా ముడి చమురు, ద్రవీకృత సహజవాయువు, ద్రవీకృత పెట్రోలియం గ్యాస్, పెట్రోకెమికల్స్, ఎరువులు, ప్లాస్టిక్స్, అల్యూమినియం, ఇతర ఖనిజ ఇంధనాలు దిగుమతి చేసుకుంటుంది. ఆయా ఉత్పత్తుల ఎగుమతి మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంటే ఆయా పరిశ్రమలకు లబ్ధి కలుగుతుంది. ఉత్పత్తి పెరిగి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.